రేపటి నుంచి 2 రోజుల పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు జిల్లాలో పర్యటిస్తున్నాడు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మీద కొత్త డ్రామా మొదలుపెట్టిండు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని 90% పూర్తయిన పనులని మిగతా పనులను పూర్తి చేసేందుకోసం 2 సంవత్సరాల టైం కావాలంటున్నాడు. 2.5 సంవత్సరాలు ఆల్రెడీ అయిపోయింది. 2 సంవత్సరాల టైంలో పూర్తి చేస్తామంటున్నారు. కానీ ఆ పూర్తి చేస్తామన్న చిత్తశుద్ధి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో కనిపిస్తలేదు. కేవలం డ్రామాలు మాత్రమే చేస్తున్నారు. రేపు 2 రోజుల పర్యటన కూడా బనకచెర్ల మీద ఢిల్లీలో జరుగుతున్న బిహైండ్ ద సీన్ మంతనాలను కవర్ చేసేందుకోసమే, ఆ మంతనాలను డైవర్ట్ చేసేందుకోసమే వారం 10 రోజుల్లో బనకచెర్లకు సంబంధించిన కీలక నిర్ణయం ఒకటి రాబోతుంది. దాన్ని డైవర్ట్ చేసేందుకోసమే ఈ 2 రోజుల పర్యటన పెట్టుకున్నారు. శ్రీనివాస్ గౌడ్ గారు మాజీ మంత్రి మనతో లైవ్లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్ గౌడ్ గారు, ముఖ్యమంత్రి 2 రోజులు పర్యటిస్తున్నారు. ఈ రోజు కూడా మీరు అనేక సమావేశాలు నిర్వహించుకున్నారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి. ఎట్లా చూస్తారు ముఖ్యమంత్రి పర్యటన? ఎందుకు ముఖ్యమంత్రి వస్తున్నాడు? 90% పూర్తయిన పనులని ఆయన 10% పూర్తి చేయలేక, లేదా ఆ 10% పూర్తి చేసి మొత్తం క్రెడిట్ నేనే కొట్టాలని చూస్తున్నట్టుగా అనిపిస్తలేదా? శైలేష్ రెడ్డి గారు, మీకు మొత్తం తెలుసు. మీరు కూడా ఉద్యమ నాయకుడు. తెలంగాణ రాష్ట్ర మీరు కూడా కృషి చేశారు. ఉమ్మడి జిల్లా ఎంత నష్టపోయింది సమైక్యాంధ్ర బస్సులకి తెలుసు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మరి ఎక్కడి నుంచి నీళ్ళు తీసుకోవాలి, ఎక్కడి నుంచి నీళ్ళు తీసుకుంటే ఈ పాలమూరు జిల్లా ప్రాజెక్టు బాగుపడుతుందని ఆలోచన చేసి మరి కృష్ణా పరివారక ప్రాంతం మొత్తం తెలంగాణ మహిళ నుంచి ప్రవహిస్తున్నా కట్టి జూరాల ఏదో 50 టీఎంసీ అని చెప్పి లాస్ట్ కు 7 టీఎంసీ నీళ్ళు కూడా ఉండట్లేదు. అక్కడ నుంచి నీళ్ళు తీసుకోవద్దు, ఖచ్చితంగా శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి తీసుకోవాలి మన హక్కు అని చెప్పి ఎంతో దూరదృష్టి ఆలోచన చేసి దాదాపు ఒక 40-50 టీఎంసీ నీళ్ళు రిజర్వాయర్ కంప్లీట్ చేసుకున్నాం. పబ్లిక్ మోసపోయి ఓట్లు వేసిండ్రు. దురదృష్టం ఎల్లెత్తి కొట్టుకుంటారు రైతులంతా కూడా. ఇన్ని రోజులు 2.5 సంవత్సరాలు ఒక్క మాట మాట్లాడలేదు. ఇగో వస్తే అదో వస్తే ఇగో వస్తే అది వస్తే అని మాట్లాడిండ్రు. సరిగ్గా 2.5 సంవత్సరాలు 2 సంవత్సరాలు అయింది దాదాపు. ఒక ముఖ్యమంత్రిగా క్యాబినెట్ లో ఏం చేసిందంటే, చూడు మిమ్మల్ని అందరు రిక్వెస్ట్ చేస్తున్నా, సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయల నిధులు మా ఉమ్మడి జిల్లాకి ఇవ్వాలి. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకొని ఇంకా మొత్తం జిల్లాలు సస్యశ్యామలు చేసుకోవాలి. ఆ జిల్లా ఉంటే బిడ్డలు కదా అని రిక్వెస్ట్ చేస్తున్నట్లా, వాళ్ళందరూ ఓకే సార్ అని చెప్పినట్లా గ్రీన్ ఛానల్ పెట్టి ప్రతి సంవత్సరం 20,000 కోట్లు ఇస్తా అని చెప్పి ప్రకటించారు. 20 పైసలు కూడా ఇవ్వలేదు. ఇలా 2.5 ఏళ్ళు ఏం మాట్లాడలేదు. ఇగ వస్తే అని చెప్పి ఎల్లా గొంగడి వేసిన కానే ఉంది. వీళ్ళ మాటలకు ఊదు కాలదు తీరు లేవదు అన్నట్టు ఉంది అనమాట. ఇలా మేము ఎప్పుడైతే ఇక దగ్గరకు వచ్చింది 3 బడ్జెట్లు అయిపోయినాయి. ఒకటే ఒక బడ్జెట్. ఆ తర్వాత నెక్స్ట్ బడ్జెట్ ఎలక్షన్ వస్తుంది. అయితే ఇప్పుడే కావాలి, ఈ 10% పనులు కంప్లీట్ చేయాలని చెప్పి మా నాయకుడు మేమందరం, కేటీఆర్ గారు, మా జిల్లా నాయకులు అందరం కలిసి ఇవాళ ఏదో ఒకటి కార్యక్రమం చేయాలని చెప్పి మేము అందరం మాట్లాడుకున్నాం. ఇమ్మీడియట్ గా వాళ్ళు నెక్స్ట్ డేనే మేము పాదయాత్ర చేస్తాము అని ప్రకటన చేసి, ఏదో కార్యక్రమం చేస్తాము అని ప్రకటన చేయగానే మలతటి రోజే అందరూ పిలుచుకున్నారు. అందరు పిలుచుకొని మలతటి రోజు నుంచి ఈ రోజు వరకు ఫస్ట్ 2-3 మీటింగ్లు ఏ ఇరిగేషన్ అధికారులు లేకుండా రివ్యూ చేశారు. ఇవ్వట్లేదు. రివ్యూ చేసినట్టు ఆ పేపర్లు లాంటివి వచ్చింది. మొత్తం మీద ముఖ్యమంత్రి గారు ప్రకటన, మేము జిల్లాకు వస్తున్నాం అని చెప్పి రేపేళ్ళ నుండి వాళ్ళ కార్యక్రమం ఇచ్చింది. ఇదంతా కూడా బోకర్స్. ఖచ్చితంగా ఏ ప్రజలు మేము ఇంతకుముందు రైతులు అడిచారు, ఏమైనా ముఖ్యమంత్రి గారు వస్తున్నాయి ఏం కాదు సార్, మీరు చూడండి ఏదో గూడుపుటానే ఉంది, ఏదో బనకచెర్లలో చెర్లలో ఉందంట సార్. అది ఆ గూడుపుటా గురించి ఇవన్నీ డ్రామా చేస్తున్నారు. మళ్ళీ మీరు రొల్లి పెట్టే వరకే జిల్లా కదులుతుందని చెప్పి భయపడి వస్తున్నారు తప్ప ఏమి లేదు. 2.5 ఏళ్ళు కనీసం వాడు ఇంత తట్టడి మట్టి తీయనోళ్ళు, ఒక గడ్డపాల పెట్టి గెలుకనోళ్ళు, కాలువలు తీస్తే పిలిచిన టెంటర్లు ఖాయం చేసి కాలువలు తీస్తే ఈ పాటు నీళ్ళు వచ్చేవి. కనీసం మోటార్లు పెట్టి మోటార్లు ఆన్ చేస్తే రిజర్వాయర్లు నిండేవి. ఇలా ఏం మితాడవడం చేస్తున్నట్టు ఆయన మాట్లాడతాడు. 60% అయిందంట కదా, 50% అయిందంట కదా, 2,000 కోట్ల. అరే భయ్, 2,000 కోట్ల ప్రాజెక్టు ఇంత ఖర్చు అయింది, బ్యాలెన్స్ అట్లా చూడకదా భయ్. ఒక ప్రాజెక్ట్ అంటే ప్రాజెక్టుకు నీళ్లు తోడడానికి మోటార్లు ఉన్నాయా, ఫిట్ చేసినాం. మోటార్ల నుంచి ఎక్కడ అవుతాయి రిజర్వాయర్లు, నాటప్పుడు రిజర్వాయర్. ఎవరు కట్టింది రిజర్వాయర్? కేసీఆర్ కట్టిండు. మొత్తం అయిపోయింది. నీళ్ళు కూడా నింపినాం, 2.5 టీఎంసీ నీళ్ళు కూడా నింపినాం. ఆ నీళ్ళు వాడుకుంటా ఉన్నాం. నారాపూర్ నుంచి ఏదులకు సొరంగాలు కాలం కంప్లీట్ అయినవి అయినాయి. రిజర్వాయర్ అయిందా? కంప్లీట్ అయిపోయింది.
మరి 7 రోజుల నుంచి ఒట్టెం రిజర్వాయర్ టనల్స్ అయిపోయినాయి. ఒట్టెం నుంచి కాలువలు అయిపోయినాయి. కరివెన రిజర్వాయర్ అయిపోయింది. అక్కడ నుంచి టన్నల్ కంప్లీట్ అయింది, 60% రిజర్వాయర్ కంప్లీట్ అయింది ఉదండపూర్. మరి ప్రాజెక్ట్ అంటే ఇది కదా, ఇది మొత్తం ఎవరు చేసిందా అంటే కేసీఆర్ చేసింది. మరి మీరేం చేసినా? ఏం చేసింది ఏం లేదు. 2.5 కిలోమీటర్లు బాకీ ఉంది. మొత్తం 87 కిలోమీటర్ల సొరంగాలు, 5 రిజర్వాయర్లు, 45 కిలోమీటర్ల కాలువలు, 45 కిలోమీటర్ల 42 కిలోమీటర్లు కంప్లీట్ చేసినాం. 45 కిలోమీటర్ల టోటల్ 43 కిలోమీటర్ల కాలువలు కంప్లీట్ చేసినాము. 87 కిలోమీటర్ల టన్నల్స్ 100% లైనింగ్ తో సహా అవి కంప్లీట్ చేసినాము. రిజర్వాయర్ కంప్లీట్ చేసినాము. సబ్ స్టేషన్లు ఏర్పాటు చేసినాము. మోటార్లు ఏర్పాటు చేసినాము. ఇక మోటార్ ఆన్ చేస్తే మొత్తం 40-50 టీఎంసీ రిజర్వాయర్ నీళ్ళు నిండు కుండలా కొన్నింటి గ్రౌండ్ వాటర్ జరిగేది. మీరు పిలిచిన టెండర్లను క్యాన్సల్ చేసిన టెండర్లు ఇలా ఇప్పుడు తెలియలే. టెండర్లు ఒకటే రోజు తెలియదు కాదు, 2 సంవత్సరాలు కష్టపడితే మా ఇంజనీర్లు ఎక్కడి నుంచి తీసుకపోవాలి, కాలువ ఎక్కడ నీళ్లు అందించాలి, ఎక్కడి నుంచి లెవెల్ ఎట్లా తీసుకపోవాలని కష్టపడి డిజైన్స్ తయారు చేసి టెండర్లు ఇచ్చిన టెండర్లని క్యాన్సల్ చేసి ఇలా మేము 5,000 కోట్లు కంప్లీట్ చేసినాం, 7,000 కోట్లు కంప్లీట్ చేసినాం. ప్రజలు తప్పుదో పట్టిస్తున్నాం. మేము 33,500 కోట్ల వరకు కంప్లీట్ చేసినాం. 27,500 కోట్ల వరకు డబ్బులు ఇచ్చినాం. 5,000 కోట్లకు టోకన్ తీసుకొని డబ్బులు ఇచ్చేదండి. వీళ్ళు వచ్చిన తర్వాత పని చేసేది రబ్బా ఎంతో పర్సెంటేజ్ తీసుకొని టోకన్ ఇచ్చారు. ఇవాళ మీకు తెలుసు బిల్లు రావాలంటే ఏం జరుగుతుంది ఖచ్చితంగా. శ్రీనివాస్ గౌడ్ గారు, ఇక్కడ 90 టీఎంసీలు మనకు కావాల్సిన ప్రాజెక్ట్ని 90 టీఎంసీల కోసం కేసీఆర్ గారు డిజైన్ చేస్తే దాన్ని 45 టీఎంసీలకు తగ్గించిండ్రు. అంటే సగానికి సగం తగ్గించేసిండ్రు. ఎక్కడ సరిపోతాయి? తెలంగాణలో పాలమూరు కానీ, లేకపోతే రంగారెడ్డి జిల్లాకు కానీ, లేదా నల్గొండ జిల్లా పాలమూరు జిల్లాకు ఆనుకున్న కొంత నల్గొండ జిల్లాకు కూడా ఇవ్వాలని ప్లాన్ వేసిండ్రు. 90 టీఎంసీలు అయితే వాటికన్నిటికీ సరిపోయాయి. కానీ ఇప్పుడు 45 టీఎంసీలే అంటున్నారు. శైలేష్ గారు, వీళ్ళకు అవగాహన లేదు, చిత్తశుద్ధి లేదు. ఎస్ఎల్బీస్ లో చనిపోయిన శవాలను తీయడానికి చేత కాదు వీళ్ళకు. ఇప్పటి వరకు కూడా శవాలు లోపల ఉన్నాయి. పక్కన ఒట్టెము మొత్తం మునిగిపోతే, మోటార్లు మునిగిపోతే పక్కన ఇరిగేషన్ మంత్రి పక్కకెచ్చిపోయాడు, కానీ కనీసం తొంగి కూడా చూడలేదు. వీళ్ళకి ఏం అవగాహన ఉంది? కన్న కష్టాలు పడి 7 అనుమతులు తీసుకొని చివరిగా టోటల్ గా మంత్రి దగ్గరికి పోయి సంతకమై రావాలంటే ఫార్మాలిటీ, టోటల్ ఫార్మల్ పోయి రావాలి. మన దురదృష్టానికి ఎలక్షన్ వచ్చింది, ఎలక్షన్ కూడా అయిపోయింది, మారిపోయింది. అక్కడ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఇక్కడ వారి శిష్యులు ముఖ్యమంత్రిగా వీరు వచ్చారు. కథం ఇలా ఫైనల్ గా ఇట్లా మన నోటి కాడు కూడు కేసీఆర్ గారు కష్టపడి ఒక 50 సార్లు మంత్రులు పంపించి, ఇరిగేషన్ మంత్రులు పంపించి, హరీష్ రావు గారిని పంపించి, కేసీఆర్ గారు మాట్లాడి కన్నా కష్టాలు పడి ఇట్లా బుక్క నోటి కాడుకు వచ్చిన బుక్కని తుప్పుకుల కింద పడ్డట్లు మళ్ళీ డిపిఆర్ వాపస్ పంపించారు. టోటల్ మళ్ళీ పంపమని అంటే ఒక సంతకం, కేంద్ర మంత్రి ఒక సంతకంతో అయ్యేదాన్ని డిపిఆర్ వాపస్ పంపిస్తే మరి 90 టీఎంసీలను 45 టీఎంసీలకు మీరు డిపిఆర్ పంపించని అన్నారు. మీరు 45 టీఎంసీలు డిపిఆర్ పంపడానికి సిద్ధం చేస్తున్నాం. అంటే శాశ్వతంగా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు ఎండగొట్టడానికి ప్రాజెక్టు కట్టుకున్నా కానీ మనకు ఉపయోగపడకుండా శాశ్వతంగా మళ్ళీ మన మీద ఓ దుర్మార్గమైనటువంటి చర్యగా ఇవాళ వాళ్ళు చేస్తా ఉన్నాం. ఇవాళ చేసేదంతా ఒకటే, ఈ ప్రయోజనం అంతా అక్కడ పక్కన రాష్ట్ర ముఖ్యమంత్రి బట్టి చేస్తే వీళ్ళు ఆటాడుతున్నారు అంతే. ఎవడైనా కానీ కనీసం ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కనీసం జ్ఞానం ఉంటే ఒక 5 ఏళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో ఇరిగేషన్ మంత్రిగా, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండి, ఆంధ్ర రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీగా ఉండి, ప్రతి ట్రిబ్యునల్ లో కూడా తెలంగాణకు వ్యతిరేకంగా ఆంధ్రాకి నీళ్లు రావాలని చెప్పి కొట్లాడినోడు, తెలంగాణ ప్రాజెక్టు రాకుండా అడ్డుపడ్డోడు, తెలంగాణ ప్రాజెక్టులకు ఎలాంటి శాంక్షన్స్ రాకుండా అడుగులంతా కాలేసినటువంటి అధికారిని అక్కడ రిటైర్డ్ అయితే ఇక్కడ తీసుకొచ్చి నీటిపారుదల శాఖకు ఎవరైనా ఈ ప్రపంచంలో ఎప్పుడైనా కానీ అక్కడ ఆ శాఖకు ఇస్తారా చెప్పండి? పరాయి రాష్ట్రాన్ని మనం వ్యతిరేకం చేసేట్టు తీసుకొచ్చి ఇన్ఛార్జ్ ఇస్తారా చెప్పండి? కానీ ఇప్పుడు ఈరోజు ఆయన ఢిల్లీలో కూర్చొని ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అధికారులు బనకచర్ల మీద వర్కౌట్ చేస్తుంటే వాళ్ళతో పాటు ఢిల్లీలో కూర్చొని చేస్తున్నాడు. ఆయన తెలంగాణకు పనిచేస్తున్నాడా, ఆంధ్రాకు పనిచేస్తున్నాడా? తెలంగాణ ముఖ్యమంత్రికి తెలియదా? 100% తెలిసే తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. 100% వాళ్ళకి తెలుసు. ఆయన ఉన్నదంటే బనకచర్లను ఎట్లా కంప్లీట్ చేయాలి,
ఆంధ్ర రాష్ట్రానికి ఎట్లా లాభం చేయాలి, తెలంగాణ ఎట్లా బొంద పెట్టాలి, పాలమూరు రంగారెడ్డి జిల్లాను ఎట్లా నాశనం చేయాలి, రైట్. శ్రీనివాస్ గౌడ్ గారు, మీ వాయిస్ కొంచెం సిగ్నల్ బ్రేక్ అవుతుంటుంది, వాయిస్ కొంచెం సరిగా వస్తలేదు. ఒక పాలమూరు జిల్లా రైతుల కోసం, రంగారెడ్డి జిల్లా రైతుల కోసం, పాలమూరు రంగారెడ్డి రెండు జిల్లాల్లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఆయకట్టు కింద ఉన్న రైతుల కోసం బరాబర్ అడుగుదాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపటి నుంచి 2 రోజుల పాటు ఈ జిల్లాల్లో డ్రామా చేయబోతున్నాడు. బనకచెర్లకు ఏదో ఒక లాభం చేయడం కోసమే, ఆ లాభం ఒక వారం 10 రోజుల్లో దానికి సంబంధించిన కీలక నిర్ణయం రాబోతుంది. ఆ కీలక నిర్ణయం నుంచి డైవర్ట్ చేసేందుకోసమే పాలమూరు రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతల పథకం పేరుతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు అక్కడ పర్యటిస్తున్నారు. మనకు సాగునీటి రంగ నిపుణులు వి ప్రకాష్ గారు లైవ్లో ఉన్నారు. ప్రకాష్ గారు, ఎంటైర్ ఉద్దేశం ఏంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేపు పాలమూరు జిల్లాలో పర్యటించడానికి ఉద్దేశం ఏంది? బనకచెర్లకు సంబంధించి ఢిల్లీలో కీలక సమావేశాలు జరుగుతున్నాయి. ఆ కీలక సమావేశాల నుంచి అటెన్షన్ డైవర్ట్ చేయడం కోసమే ఈ కార్యక్రమం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. మీరేమంటారు? రైట్. ప్రకాష్ గారు ఆయన పర్యటనలో ఉన్నారు, హైదరాబాద్లో అందుబాటులో లేరు. జూమ్ ద్వారా మనకు లైవ్లోకి వచ్చింది కానీ సిగ్నల్ సరిగ్గా ఉన్నట్లేదు. ప్రకాష్ గారు, ఇప్పుడు వచ్చింది, వినిపిస్తుందా? వినబడుతుంది నాకు. నా మాట మీకు వినబడుతుందా? ఇప్పుడు వినిపిస్తుంది. చెప్పండి ప్రకాష్ గారు, ఎందుకు పాలమూరు రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి ముఖ్యమంత్రి రేపు ఈ డ్రామా చేస్తున్నాడు? బనకచెర్లకు సంబంధించి ఏ నిర్ణయం కేంద్రంలో జరగబోతుంది? దాని నుంచి డైవర్ట్ చేయడం కోసమే ఇదంతా చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఏమంటారు? ఒకటేమో బనకచెర్ల ఇష్యూ కూడా ఇంపార్టెంట్ ఇష్యూ. ఎందుకంటే మన కేంద్ర ప్రభుత్వంలో సిడబ్ల్యూసీలో ఉన్న కొంతమంది పెద్దలు ఒక ప్రతిపాదన పెట్టినట్టుగా మనం పత్రికల్లో చూసాం. ఇది చంద్రబాబు నాయుడును సిడబ్ల్యూసీ కలిసి చేస్తున్న కుట్ర. ఇవాళ 3 ప్రభుత్వాలు వేరువేరుగా లేవు. కేంద్రంలో ఉన్న బీజేపీ, ఆంధ్రలో ఉన్న తెలుగుదేశం పార్టీ, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ. ఈ 3 కూడా ఒకటే ఫేస్ లో ఉన్నాయి. తెలంగాణ ప్రజలకు దక్కాల్సిన నీళ్లను ఆంధ్రకు తరలించడం అనేది ఈ 3 ప్రభుత్వాలు చేస్తున్న ప్లాన్ అన్నట్టు. ఇది ఒక పెద్ద కుట్ర. ఇది అంటే మనము తెలంగాణ వచ్చిన సంతోషాన్ని ఓ 4 కాలాల పాటు నిలబడనీయకుండానే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ కంప్లీట్ గా చంద్రబాబు నాయుడుకు ఒక గులాం లాగా వ్యవహరించడం వల్ల మనకుండే హక్కులను మనం కాపాడుకోలేకపోతున్నాం, మన జల వనరులను కాపాడుకోలేకపోతున్నాం. ఇవాళ వాళ్ళ కుట్ర అంత ఏంటంటే, ఒకటి బనకచెర్ల ఏదో నల్లమల సాగర్ అయినా లేకుంటే అంతకుముందు అనుకున్నట్టు డైరెక్ట్ బనకచెర్లకైనా కూడా కృష్ణా నీళ్ళని తరలించుకుపోవాలనేది ఒక పెద్ద కుట్ర. రెండవది ఏంటంటే, మనకేదో నీళ్ళు ఇవ్వబోతున్నట్టుగా నటించుకుంటూ ఈ సోర్స్ ఏదైతే మనము ఎల్లూరు రిజర్వాయర్ ద్వారా మనము శ్రీశైలం రిజర్వాయర్ నుంచి లిఫ్ట్ చేసుకుంటామన్న ఆ 90 టీఎంసీల నీళ్లను అవి రాయలసీమకు పోవాలి కానీ తెలంగాణకు రావద్దు. సమైక్య రాష్ట్రంలో ఏ నాడు కూడా కరువుతో మాడిపోతూ పాలమూరు బిడ్డలు 14 లక్షల మంది వలసలు పోయి అక్కడే చాలా మంది కష్టాల పాలై చనిపోతున్నా కూడా శవాలను కూడా తిరిగి తెచ్చుకోలేని పరిస్థితుల్లో 35 లక్షల ఎకరాల సారవంతమైన భూమి ఉన్న మహబూబ్ నగర్ ఎడారిగా మారుతున్నా కూడా 57 ఏళ్ళు సమైక్య పాలకులకు మనసు రాలేదు. బచావ్ ట్రిబ్యునల్ 69-73లోనే దూరాలకు అనుమతిస్తే 90-95 దాకా ఆ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ పూర్తి చేయలేదు. అంటే సమైక్య రాష్ట్రంలో ఎక్కువ భాగం కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసింది. 3 జీవనదులున్న పాలమూరు భారతదేశంలోనే ఒక విశిష్టత గలది. ఏ భారతదేశంలో ఏ జిల్లాలో కూడా 3 జీవనదులు లేవు. ఇక్కడ భీమా, కృష్ణా, తుంగభద్ర. అదే విధంగా కష్టానికి పేరుపడ్డ ప్రజలు పాలమూరు ప్రజలు. వాళ్ళు సోమరిపోతులు కాదు. బుర్జు ఖలీఫా వాళ్ళే కట్టారు, హిమాలయ పర్వతాల్లో తెహ్రీ డ్యామ్ వాళ్ళే కట్టారు. ఎక్కడ కన్స్ట్రక్షన్స్ అయినా కూడా అక్కడ పాలమూరు బిడ్డలు ఉంటారు. భారతదేశంలోనే 67% సారవంతమైన భూమి ఉన్న జిల్లా పాలమూరు జిల్లా. మనం చెప్పుకునే కోస్తా జిల్లాలు, కోనసీమ ప్రాంతం కావచ్చు, ఇటు పక్కన కృష్ణా, గుంటూరు జిల్లాలు కావచ్చు, ఇవన్నీ కూడా 37%, 39% కంటే సారవంతమైన భూమి లేదు. పాలమూరు గోస ఎందుకండి? సారవంతమైన భూమి ఉంది, కష్టపడే ప్రజలు ఉన్నారు, కావలసిన నీళ్లు ఉన్నాయి. కానీ 57 ఏళ్ల కుట్ర ఏంటంటే, ఆ నీళ్లను మనకు దక్కనియకుండా పోతిరెడ్డిపాడు అనే ఒక పొక్క పొడిసి
అవి రాయలసీమకు ఆంధ్రకు తీసుకుపోతున్నారు. ఇవాళ జూరాల ప్రాజెక్టు మళ్ళా ఈ సోర్స్ ను మార్చాలని చెప్పి రేవంత్ రెడ్డి చేసే కుట్ర ఏంటంటే ఆదిత్యనాథ్ దాస్, చంద్రబాబు నాయుడు శ్రీశైలం రిజర్వాయర్ ను ఆంధ్రకు అంకితం చేయాలనుకున్నారు. ఆ తెలంగాణ వాడుకోవద్దని అనుకుంటున్నారు. అందుకే ఇవాళ పాలమూరు రంగారెడ్డికి ఒక్క చుక్క నీరు కూడా ఇవ్వకుండా ఆ నీళ్ళన్ని వాళ్ళే తీసుకుపోవాలని చెప్పి మళ్ళీ జూరాలకు మలపాలనే కుట్ర రేవంత్ రెడ్డి తెరదీస్తున్నాడు. ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే జూరాల నుంచి మనకు నీళ్లు రావు. ఎందుకంటే ఇప్పటికే దాని కెపాసిటీ ఏమో అంత 8-9 టీఎంసీలు కూడా నీళ్లు ఆపే పరిస్థితి లేదు. అక్కడ 11 టీఎంసీలు ఆపాల్సిన కాడ ఎన్నడూ కూడా 6 టీఎంసీలు కూడా ఆపే పరిస్థితి లేదు. 6 టీఎంసీల కోసం 20 టీఎంసీలు నెట్టంపాడికి ఇవ్వాలి, 25 టీఎంసీల దాకా 20 టీఎంసీల దాకా భీమాకి ఇవ్వాలి, అట్లే కోయిల్ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ కి ఇవ్వాలి, కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కి ఇవ్వాలి. అక్కడి నుంచి మనం నీళ్ళని తీసుకుపోయే పరిస్థితి లేదు పాలమూరు రంగారెడ్డికి. ఇది కేవలం ఏంటంటే మీరు ఇందాక ఇంట్రోలో చెప్పినట్టుగా తెలంగాణకు నీళ్లు ఇస్తున్నట్టుగా చూపెడతారు కానీ కాగితాల మీదనే ఉంటాయి తప్ప నీళ్ళు ఎన్నడూ మనకు రావు. ఇది కొత్త ఏం కాదు. మనం గత 60 సంవత్సరాలు సమైక్య పాలనలో ఇదే జరిగింది. వాస్తవానికి మీరు చెప్పినట్టుగా ఇప్పుడు కర్ణాటక కూడా అలమట్టి డ్యామ్ ఎత్తు పెంచే ప్రయత్నంలో ఉన్నది. రాయచూర్ దగ్గర, గుర్జాపూర్ దగ్గర ఒక బ్యారేజ్ కట్టే ప్రయత్నంలో ఉన్నది. అప్పుడు జూరాలకు ఇన్ఫ్లోస్ ఇంకా తగ్గిపోతాయి. వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే బాగల్కోట్ అనే మొత్తం సిటీనే ల్యాండ్ అక్విజిషన్ లో పెట్టారు. 70,000 కోట్ల సిటీలో ఉన్న ఇండ్లకు, రోడ్లకు అన్నిటికి ఇస్తున్నారు. అంటే ఒక సిటీనే ఆల్మట్ ఎత్తు 524 మీటర్లు పెంచడానికి అనుమతి తీసుకున్నారు. బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ కూడా అనుమతించింది. ఇవాళ దాన్ని మళ్ళీ పునరాలోచన చేసే పరిస్థితి కూడా లేదు. అయినా కూడా ఇవాళ శ్రీశైలం రిజర్వాయర్ కే నీళ్లు తక్కువ వస్తాయంటే ఆ నీళ్లను అన్నిటినీ కూడా మనకు దక్కనివ్వకుండా ఆంధ్రకు తీసుకుపోయే కుట్రలో భాగంగా మళ్ళీ జూరాలని అంటున్నాడు. జూరాలకు చుక్క నీరు రాదు. ఆ నీళ్లు జూరాల ప్రాజెక్ట్ రాయగట్టుకు సరిపోవు, నెట్టంపాడు భీమాకు అసలే సరిపోవు. ఇంకా మనకు పాలమూరు రంగారెడ్డికి ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే నీళ్లు మనకి ఇవ్వకుండా చేసే కుట్ర రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. ప్రజలు నిరసన తెలపాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మాజీ మంత్రి శ్రీనివాస గౌడ్ గారు ఇందాకనే చెప్పారు, రేవంత్ రెడ్డి కుట్రలన్నిటిని కూడా మళ్ళీ వాటిని రిపీట్ చేయను. వారు చాలా ఫైట్ చేస్తున్నారు. అక్కడ పాలమూరు రంగారెడ్డి తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పి ఈ కుట్రలకు వ్యతిరేకంగా వారి నాయకత్వాన మహబూబ్నగర్ జిల్లా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు గాని, ఇప్పుడున్న నాయకులు, కార్యకర్తలు గాని చాలా కాలంగా ఫైట్ చేస్తున్నారు. కేసీఆర్ గారు ఆనాడు ప్రెస్ మీట్ లో చెప్పినట్టుగా 90 టీఎంసీలను 45 టీఎంసీల కుదించే కుట్ర జరిగింది. ఆ 45 టీఎంసీలను సాధించడానికి కూడా చంద్రబాబు వేసిన అడ్డుపుల్లలను తొలగించాలని చెప్పి ఒక్కనాడు కూడా రేవంత్ రెడ్డి ప్రయత్నం చేయలేదు. ఈ 3 ప్రభుత్వాలు ఒక్కటై ఇవాళ తెలంగాణ ప్రజలకు నష్టం చేయబోతున్నాయి. పాలమూరు బిడ్డలు కనుక దీన్ని ఎదుర్కోకపోతే మళ్ళీ ఆత్మహత్యలు, ఆకలి చావులు, వలసలు తప్పవు. 9.5 సంవత్సరాల్లో దాదాపుగా 8 లక్షల ఎకరాలకు అదనంగా నీటిని ఆనాటి టిఆర్ఎస్ ప్రభుత్వము ఇచ్చింది. దాని వల్లనే వలసపోయిన వాళ్ళు తిరిగి వచ్చారు. మనుషులే కాదు, ఏనాడో వలసపోయిన సైబేరియన్ లాంటి దేశాలకు, రష్యా లాంటి దేశాలకు పోయిన పక్షులు కూడా వాపసు వచ్చినాయి. మన నీళ్ళన్నీ కూడా ఎండాకాలంలో మండు టెండల్లో కూడా అలుగు దింపుతున్న చెరువులను మనం చూసాం, మత్తలను చూసాం. బట్ అటువంటి పరిస్థితిని మళ్ళీ వాళ్ళ పోగొట్టుకుంటున్నాం. మళ్ళీ గతంలో పెనం మీద ఉండే సమైక్య రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలనలో పొయ్యిల పడ్డట్టు అయిపోయింది మన పరిస్థితి. నేను మీ ద్వారా పాలమూరు జిల్లా ప్రజలకు తెలియజేసేది ఏంటంటే నిరసన తెలపాలి, రేవంత్ రెడ్డి కుట్రలను ఎండగట్టాలి. అడుగు పెట్టనియొద్దు పాలమూరు జిల్లాకు. వాళ్ళు పోలీస్ బలగాలతో వచ్చినా కూడా వారి నిజ స్వరూపాన్ని ప్రజల్లో బట్టబయలు చేయాలి. స్వతంత్ర పాలన తెలంగాణకు కావాలి తప్ప ఆంధ్రలో ఉండి మీట దొక్కితే నడిచే పాలనను, ఢిల్లీలో ఉండి ఆదేశాలు ఇస్తే ఇక్కడ నడిచే పాలన మనకు అక్కర్లేదు. జీతగాళ్ల పాలన అక్కర్లేదనే మనం తెలంగాణ కోసం పోరాడాం. మళ్ళీ ఒక పెద్ద జీతగాన్ని రేవంత్ రెడ్డి రూపంలో చంద్రబాబు పెట్టి ఇక్కడ పరిపాలన చేస్తున్నాడు. అది సైకిల్ కాంగ్రెస్ తప్ప అది కాంగ్రెస్ పార్టీ కాదు. తెలుగుదేశం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాళ్ళ నడుపుతున్నాడు రేవంత్ రెడ్డి. ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. మళ్ళీ ఇంకోసారి తప్పు చేయకూడదు. ఈ కుట్రలను ఛేదించాలని చెప్పి నేను కోరుతున్నాను. రైట్, ప్రకాష్ గారు మీరు లైన్లో ఉండండి. శ్రీనివాస్ గౌడ్ గారు చూసిన ప్రకాష్ గారు ఎంత క్లియర్గా చెప్పిండ్రు. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రజలకు ఈ విషయాన్ని కేసీఆర్ గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చిండ్రు. పాలమూరు రంగారెడ్డి జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ వచ్చిండ్రు. పాలమూరు రంగారెడ్డి జిల్లాల ప్రజల తరఫున మీరు పాలమూరు జిల్లాకు సంబంధించిన నాయకులందరూ, రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన నాయకులందరూ
పోరాడుతున్నారు. రేపు ఏ రకంగా కార్యక్రమం ఉండబోతుంది? రేపు అంటే రేపు కాదు, రేవంత్ రెడ్డి పర్యటించి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయబోతున్నారు? మీరు ఏం చేస్తారు? ప్రజల్ని ఎట్లా జాగృతం చేస్తారు? ప్రకాష్ గారు వారు చాలా సీనియర్ ఉద్యమకారుడు, ప్లస్ నీటి రంగం పైన చాలా పట్టున్నటువంటి వ్యక్తి. అతను ఆయన బాధ ఈరోజు అర్థమైంది. అరే ఇన్నేళ్ల నుంచి పాలమూరు పూస బయటపడుతుంది అనుకుంటే మళ్ళా కూడా ఏమైపోయింది, మళ్ళీ వాళ్ళ చేత చిక్కపోయింది. ఎవరైతే ఎన్నేళ్ళు అడ్డుకున్నారో పేరు మార్పుని ఒట్లే పేరు మార్చిరు అంతే, కాంగ్రెస్ అన్నట్లు. కానీ కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ చేతులు లేదు, ఇది మొత్తం వాళ్ళ చేతిలో ఉంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేతిలో ఉంది, పేరుకు మాత్రం ఉన్నాయి అంతే. ఇలా సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ కూడా అంత కలిసిపోయింది. ఎందుకంటే బీజేపీ గవర్నమెంట్ డిపెండ్ అయ్యింది ఎవరి మీద? ఆంధ్ర ముఖ్యమంత్రి గారి మీద డిపెండ్ అయ్యింది. కనుక వాళ్ళంతా కలిసి ఈరోజు తెలంగాణ మీద కక్ష కట్టి, అందుకే ఇవాళ తెలంగాణ అంటేనే ప్రధానమంత్రి కూడా ఏమన్నాడు, ఒక ఆయనేమో ఆంధ్ర పాకిస్తాన్ తో మాట్లాడుతాడు, తెలంగాణ ఆంధ్రను ఇండియా పాకిస్తాన్ తో పోల్చి. ప్రధానమంత్రి స్వయంగా తల్లిని చంపి బిడ్డను వెళ్లి చేసినాడు. మళ్ళీ ఒకసారి చీకట్లలో తెలంగాణ ఇచ్చినాడు. అంటే ఒక దేశానికి ప్రధానమంత్రి అయిన వ్యక్తి గతంలో తెలంగాణకు చాలా నష్టం జరిగింది, పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు జాతీయ హోదా ఇస్తానని చెప్పినటువంటి వ్యక్తి ప్రధానమంత్రి అయిన తర్వాత ఇలా ఆయన తెలంగాణ మీద ఎంత విషయం వస్తుందో మనందరం చూస్తా ఉన్నాం. ఇలా అందరూ పదుకున్నారు. అందుకే ఇలా ఒక ఎంపీ ఉన్నా కూడా మనోడు కొట్లాడుతుంది, గల్లబట్టి అడుగుతుంది. తెలంగాణకు అన్యాయం జరిగితే లొల్లి పెడుతుంది. అక్కడ పార్లమెంట్ అడిగేటువంటి లేడు, పక్క రాష్ట్రం ఇక్కడ తెలంగాణకు అప్పచెప్తుంది, ఈడ మాట్లాడటం లేరు. ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణకు అన్యాయం జరిగితే తెలంగాణ మంత్రులు ఎవరు నోరు మూసుకొని ఎట్లయితున్నారో ఈ రోజు కూడా ఎవరు ఒక్క మాట్లాడలేదు. 5 ఏళ్ళు నీళ్లు రాకుండా అడ్డుపడిన వ్యక్తిని తీసుకొచ్చి మనము తెలంగాణ నీటిపారుదల శాఖకు అడ్వైజర్గా పెడితే జనం ఏమనుకుంటారు సార్ అని ఒక్క మాట మాట్లాడలేదు ఎవరు. ఇలా రోజు చేసే పని ఏంది? ఆయన టీం అంతా కూడా టోటల్ మొత్తం రైట్. కానీ శ్రీనివాస్ గౌడ్ గారు, ప్రజలందరికీ తెలుసు, ప్రజలు చాలా దగ్గరగా గమనిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ ఫలితంగా తెలంగాణ ప్రజలందరూ చైతన్యవంతులైన మనవాడేవాడు పరాయి వాడేవాడు అనేది తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. తెలంగాణ యువతకు తెలుసు, తెలంగాణ రైతులకు తెలుసు, తెలంగాణ నాయకులకు తెలుసు. ఖచ్చితంగా వాళ్ళు బరాబర్ అడుగుతారు, నిలదీసి అడుగుతారు. శ్రీనివాస్ గౌడ్ గారు ఎట్లా జాగృతం చేస్తారని చెప్పేసి మీరు మహబూబ్ నగర్ జిల్లా రైతులను, రంగారెడ్డి జిల్లా రైతులను ఎట్లా జాగృతం చేయబోతున్నారు? ఈ కుట్రల మీద పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పండబెట్టే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ఎట్లా ఎక్స్పోజ్ చేస్తారు? శైలేష్ గారు మేము చెప్పాల్సిన పని లేదు, వాళ్ళకి ఎక్స్పోజ్ చేయాల్సిన పని లేదు. వాళ్ళు ఎంత కసిగా ఉన్నారంటే మామూలుగా కోపంగా లేరు. మొన్న కనీసం గిట్టుబాటు ధర రాలేదు, మొత్తం ప్రైవేట్ కి అమ్ముకున్నారు. గవర్నమెంట్ లో ఉంటే బోనస్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి మొత్తం డ్రామా చేసారు. సంచులు లేవు, వర్షాలు నడిచిపోయినాయి, మామూలు కష్టాలు లేదు. రైతులందరూ కూడా ఇట్లా గదిలిస్తే దుఃఖం తప్ప ఏం లేదు వాళ్ళకు కూడా. ఇలా మేము ఇప్పుడు అడ్డుకున్నాం అనుకో ఏం చేస్తారు? చూసినా మేము ప్రాజెక్టు కంప్లీట్ చేద్దామంటే నీళ్ళు ఇద్దామంటే వీళ్ళు అడ్డుకున్నందుకు మేము పని చేయాలి, ఏదో మా మీద దొక్కుతారు. 2 రోజులు కదా, 2.5 ఏళ్ళు ఇచ్చినాం సమయం, 2.5 ఏళ్ళు సమయం ఇచ్చినాము. 2 రోజులు కదా, 2 రోజులల్లా టెండర్ ఎప్పుడు పిలుస్తాడు, డబ్బులు ఎప్పుడు వస్తాయి, టెండర్ ఎప్పుడు పిలుస్తాడు, ఎప్పుడు కావాలి స్టార్ట్ చేస్తాడు, ఎప్పుడు నిలుస్తాడు. అసలు నిధులు కాదు కదా, నిధులు కేటాయించలేదు కదా. మొన్న బడ్జెట్లో ఏమాత్రం నిధులు కూడా కేటాయించలేదు పాలమూరు ఇరిగేషన్ సెక్టార్కి. ఇప్పుడు దాదాపు 20-30 వేల కోట్లు కావాలని వాళ్ళే చెప్తున్నారు. 512 కోట్లు కేవలం భూసేకరణ కోసం కేటాయించిండ్రు అంతే. ఇప్పుడు చెవుల పువ్వు పెట్టే కార్యక్రమం సార్ ఇదంతా. చెవుల పువ్వు పెట్టే కార్యక్రమం ఉట్టేనన్నా అడ్డొల్లి చేసి మీటింగ్ పెట్టి యాదవ్ ఇవ్వాలి. ఎలక్షన్ల కన్నా ముందు ఏం చెప్పినారు? పెళ్లిళ్ళు చేసుకోకండి రా, డిసెంబర్ లో వెళ్ళి లాస్ట్ లో పెళ్లి చేసుకోండి, నవంబర్ లో పెళ్లిళ్ళు క్యాన్సిల్ చేసుకొని జనవరి చేసుకోండి, తులం బంగారం ఇస్తాం, రైతులందరూ పోటీ బ్యాంకు తెచ్చుకోండి, మేము రాగానే సంతకం చేస్తాం, రుణమాఫీ చేస్తాం. ఇట్లా ఎట్లయితే చేసిండ్రో సేమ్ ఇంకొక డ్రామా రేపు వచ్చి చూసినట్లు, ఎల్లుండే పనులు స్టార్ట్ చేసినట్లు, ఆవులేళ్ళు నీళ్ళు ఇచ్చేటట్లు చూసిన వారు ముఖ్యమంత్రి వచ్చి పనులు చేస్తామంటే నీళ్ళు ఇస్తామంటే వీళ్ళంతా బీఆర్ఎస్ నాయకులందరూ కూడా అడ్డుకుంటున్నారు, వీళ్ళు డ్రామా చేస్తున్నట్లు క్రియేట్ చేయాలని చూస్తున్నారు. మేము ప్రజలేమో అడ్డుకున్నాం అంటున్నారు, ప్రజలు సిద్ధంగా ఉన్నారు, పిలిపిస్తే రావడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మేమే ఆలోచన చేస్తా ఉన్నాం. సరే 2 రోజులు కదా కామ్ ఉన్నాం, మరి ఏం చేస్తాం చూద్దాం, ఇదో డ్రామా చూద్దాం, ఇదో నాటకం. ఎందుకంటే ఊర్లలో డ్రామాలు ఉంటుండే, 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు, 3వ కృష్ణుడు అని.
ఒకటో అర్జునుడు, రెండో అర్జునుడు, మూడో అర్జునుడు అంటున్నాడు అనమాట. ఇప్పుడు ఎలక్షన్ కన్నా ముందు ఒక ఎపిసోడ్ అయింది. ఎలక్షన్ అయిపోగానే గెలవగానే ఇంకొక కథ చెప్పారు. ఇప్పుడు ఏం కథ చెప్తారు చూద్దాం. అటు కాళేశ్వరం రిజర్వాయర్ ఒక పిల్లర్ 2-3 పిల్లర్ రిపేర్ చేస్తే మొత్తం నీళ్ళు వచ్చేవి, దాన్ని రెండో కొట్టేది. చివరికి మళ్ళీ నీళ్ళు తీసుకోవడానికి అదే ప్రాజెక్ట్ కావాలని చెప్పి మళ్ళీ ఇప్పుడు వాళ్ళు రిపేర్ చేయడానికి దండాడుతూ ఉన్నారు. ప్రజలకు అర్థమైపోయింది ఏం లేదని చెప్పి. ఇలా కరెంటు సరిగా వస్తలేదు, 10 సార్లు పోతుంది కరెంటు, చాలా కష్టాలు ఉన్నాయి. కేసీఆర్ గారు కాలువలు వస్తే ఇప్పుడు నీళ్ళు తాగటం ఏమనుకుంటారు, తాగునీళ్ళు కేసీఆర్ నీళ్ళు అంటారు, కేసీఆర్ నీళ్ళు అంటారు. ఇప్పుడు కేసీఆర్ నీళ్ళు వచ్చినాయి అనుకో ఇంకా మనకు కరెంట్ అవసరం లేదురా, కేసీఆర్ కాలువలు వస్తాయి అనే ఆశతో రైతులు ఎదురు చూస్తా ఉన్నారు. కనుక ఇలా వాళ్ళు చేసేటివన్నీ కూడా అన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఇలా మేము మిగిలిపోయిన కాలువలు మాత్రం మిగిలిపోయినాయి. మధ్యలో 2.5 కిలోమీటర్ కాలువ మిగిలిపోయింది. 2.5 కిలోమీటర్లకు 2.5 ఏళ్ళు అయిపోయింది. అది అక్కడనే నత్తలు కూడా సిగ్గుపడుతున్నాయి. అంటే అసలు అది నడుస్తూనే లేదు కదా, నత్త అన్న కొంచెం నడుస్తుంది, అది అసలు నడుస్తూనే లేదు. వాళ్ళకన్నా గొప్ప మనకన్నా మనమే తిరుగుతారని మనకన్నా గొప్ప ఉన్నారు కదా, నాకు సంతోషపడుతుంది నత్తలు. ఇలా 2.5 కిలోమీటర్లు అయితే లేదు, కాలువలు టెండర్ నుంచి పనులు స్టార్ట్ చేయండి అంటే పెద్ద పెద్ద డ్రామాలు చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు నిజంగా చిత్తశుద్ధి ఏం చేయాలి తెలుసా, మేము పాదయాత్రంగానే ఇమ్మీడియట్ గా ఏం చేస్తారో, బడ్జెట్ ఎట్లా కేటాయించుకుంటారో మరి ఏం చేస్తారో ఇమ్మీడియట్ గా టెండర్ కాల్ఫార్ చేసి డేట్ ఫిక్స్ చేసి చూడడానికి వస్తే ఏం చూడడానికి వస్తారు భయ్? కేసీఆర్ కట్టిన రిజర్వాయర్ దునికి వస్తారా, కేసీఆర్ దూగినటువంటి కాళ్ళ దునికి వస్తారా, సొరంగం సాగు కొట్టే సొరంగం బాగుందా లేదా అని చెప్పి ఫోటోలు చేయడానికి వస్తారా, లేకపోతే ఏం చేయడానికి వస్తారు చెప్పు? కేసీఆర్ పెట్టిన మోటార్లు ఆన్ చేసి మేమే పెట్టిన మోటార్లు చెప్పడానికి వస్తారా? ఏం చేయడానికి వస్తారు? కట్టని మంది ఏం చూడడానికి వస్తారు? ఆ రిజర్వాయర్ మరి ఏం చూస్తారు చెప్పండి, ఏం చేస్తారు? మేము టెండర్ నుంచి కాలువలు స్టార్ట్ చేయండి బాబు అంటే మేము చూస్తాం అంటే చూడడానికే 2.5 ఏళ్ళు పట్టిందంటే ఇక ఏం చేస్తారు? శ్రీనివాస్ గౌడ్ ఒకసారి ప్రకాష్ గారితో మాట్లాడదాం. ప్రకాష్ గారు 2.5 సంవత్సరాల్లో పూర్తి చేస్తామంటున్నారు. ఇప్పుడు ఏ రకంగానైతే పరిస్థితి ఉందో యాజ్ ఎన్ వేరిటీస్ పొజిషన్లో కాంగ్రెస్ పార్టీ ఈ పనులు చేయగలుగుతుందా? వాళ్ళు చెప్పినట్టు 2 సంవత్సరాల్లో పూర్తి చేయగలుగుతారా? అంటే సంకల్పం ఉంటుంది అని వాళ్ళ సంకల్పం లేదు. అంటే ఈ ఇప్పటి చేసుకొని తీసుకుపోతాడు చంద్రబాబు నాయుడు అదని చెప్పి తెలంగాణ రైట్. ప్రకాష్ గారి వాయిస్ కొంచెం క్రాకింగ్ వస్తుంది. ఆయన ప్రయాణిస్తున్నారు, ఆయన హైదరాబాద్లో లేరు, ప్రయాణిస్తూనే మనకు అందుబాటులోకి వచ్చిండ్రు. శ్రీనివాస్ గౌడ్ గారు చివరిగా మీరు చెప్పండి, 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తామంటున్నారు. ఇప్పుడు యాజ్ అండ్ వేరిటీస్ ఉన్న పొజిషన్లో 2 సంవత్సరాల్లో పూర్తి చేయగలుగుతారా? పూర్తి చేయగలుగుతారే అనే నమ్మకం మీకేమైనా ఉందా? వాళ్ళు నీళ్ళు ఇస్తారనే నమ్మకం అసలు లేదు. ఎప్పుడైతే నీటిపారుదల శాఖకు ఆంధ్ర తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి వ్యక్తి ఎప్పుడైతే సలహాదారు అయ్యిండో ఆయన ఢిల్లీలో బనకచెర్ల నీళ్లు ఎట్లా తీసుకుపోవాలి, పోలవరం ప్రాజెక్టు ఎట్లా లైన్ క్లియరెన్స్ చేయాలి, తర్వాత ప్రకాశం బ్యారేజ్ లో ఎట్లా నీళ్లు నింపాలి, ప్రకాశం బ్యారేజ్ నుంచి బొల్లెపల్లి రిజర్వాయర్ 150 టీఎంసీ రిజర్వాయర్ ఎట్లా కట్టాలి, అక్కడ నుంచి బనకచెర్లకి ఎట్లా తీసుకుపోవాలి, ఇంకా అక్కడ నుంచి కావేరీకి ఎట్లా అనుసంధానం చేయాలి అనే ఫుల్ బిజీలో ఉన్నాడు. తెలంగాణ ప్రాజెక్టు ఎట్లా అడ్డుకోవాలి, కొత్త ప్రాజెక్ట్ ఏమైనా వస్తుందంటే ఆయనే ప్రపోజల్ తయారు చేయాలి. తెలంగాణ కొత్త ప్రాజెక్టులు తొక్కి పట్టాలి, ఏమైనా వస్తుందంటే ముందు ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇవ్వాలి. ఈ పనిలో ఉన్నారు కనుక ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. 2 రోజులు వాళ్ళు చేస్తున్నారు కదా, 2 రోజుల డ్రామా చూస్తాం, 2 రోజుల కథ చూస్తాం. తెలంగాణ ప్రాజెక్టు కంప్లీట్ చేయకపోతే మేము మాత్రం ఏ త్యాగానికైనా సిద్ధం, ఏ పోరాటానికైనా సిద్ధం. మేము పాదయాత్ర చేస్తే 1000 మంది తయారున్నాం, వేరే జిల్లాలో కూడా రాని తయారున్నాం. మా నాయకుడు చెప్పాడు కేసీఆర్ గారు, చూద్దాం ఏం చేస్తాం, చూద్దాం తమాషా చూద్దాం. 2 రోజులు అయిన తర్వాత మా నాయకుడి దగ్గర మాట్లాడతాం. ఆయన్ని రూపకల్ప దీనికి చేసినటువంటిది ఎండిపోయిన జ్వరాల నుంచి కాదు, జనవరిలోనే నీళ్లు లేవు, ఎండిపోయిన జ్వరాల నుంచి కాదు, ఖచ్చితంగా బరాబర్ కృష్ణా పరివార ప్రాంతం మీద మన హక్కు ఉంది, బరాబర్ శ్రీశైలం రిజర్వాయర్ మీద హక్కు ఉంది. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ఆంధ్రాకి నీళ్లు తీసుకుపోవడానికి కుట్రలు చేస్తా ఉన్నారు. మనం అక్కడి నుంచి ఎందుకు తీసుకోవద్దు, అవే నీళ్లు జ్వరాలు ఎందుకు నింపుకోవద్దు అని చెప్పి కష్టపడి చేసిన ప్రాజెక్ట్ కనుక 2 రోజుల తర్వాత సీఎం గారు ఏం చెప్తాడో ఏం మాట్లాడతాడో చేస్తాం, చూస్తాం. చూసిన తర్వాత మా కార్యాచరణ ఉంటది, దిమ్మ తిరిగిపోయే కార్యాచరణ ఉంటది. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఊరుకం, బరాబర్ అడుగుతాం.
బరాబరు మీ త్యాగాలు సిద్ధమవుతాం. రైట్, తెలంగాణ థ్యాంక్ యూ తెచ్చుకున్న శ్రీనివాస్ గౌడ్ గారు. మీరు అట్లే బాలపూర్ ప్రజల తరఫున పోరాటం చేయండి. టీ న్యూస్ మీకు అండగా ఉంటుంది. టీ న్యూస్ పాలమూరు రంగారెడ్డి జిల్లాల ప్రజలకు అండగా ఉంటుంది. ఖచ్చితంగా కృష్ణా జలాలు పాలమూరు రంగారెడ్డి జిల్లాల హక్కు. ఆ హక్కుని సాధించుకునేంత వరకు మేము అందరం కలిసి పోరాడదాం. ఈ ప్రభుత్వాన్ని నిలదీద్దాం. ఎప్పటికప్పుడు బరాబర్ అడుగుతూనే ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు మాతో లైవ్లో పాల్గొన్నందుకు.